హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు గాన్గాపూర్ దత్తాత్రేయ టెంపుల్కి అయితే వచ్చేసాం గైస్. లైక్ మనం చిన్నప్పటి నుంచి చాలా దయ్యాల స్టోరీస్ అవి ఇవి కథలు వింటుంటాం కదా. బట్ ఇక్కడ ఈ టెంపుల్కి విజిట్ చేస్తే అవి నిజంగానే ఉన్నాయేమో అని చెప్పేసి అని అనిపిస్తుంది. ఎవరైతే మానసికంగా బాధపడతారో వాళ్ళు ఇక్కడికి వస్తే కంప్లీట్గా నెగిటివిటీ అనేది రిమూవ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటారు. మనం కంప్లీట్గా అయితే ఒకసారి టెంపుల్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. అండ్ ఇంకోటి ఆ చరిత్ర ఏంటనేది కూడా నేను వీడియోలో మీకు చెప్తుంటాను. లెట్స్ గో గైస్. మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ట్రైన్ అండ్ బస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బస్ టికెట్ వచ్చేసి 340 ఉంటుంది ఫ్రమ్ హైదరాబాద్. ఇంకోటి ట్రైన్ వచ్చేసి మనకి నాంపల్లి నుంచి అయితే అవైలబుల్గా ఉంది 250 ఆ టైంలో. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 200 to 250 అయితే ఉంటుంది, సెకండ్ క్లాస్. అది కూడా 4 hours జర్నీ అయితే ఉంటుంది, గాన్గాపూర్ స్టేషన్కి అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి టెంపుల్కి 20 kilometers అయితే ఉంటుంది. బస్సు ద్వారా వెళ్ళొచ్చు మనం. అండ్ బస్ అయితే గుల్బర్గాకు ఉంటుంది. గుల్బర్గా నుంచి టెంపుల్కి అయితే 40 kilometers ఉంటుంది. బస్ టికెట్ వచ్చేసి 40 rupees ఉంటుంది గైస్. మనమైతే ఇప్పుడు భీమా అమర్జ సంగంకి అయితే వచ్చేసాం గైస్. గాన్గాపూర్ ముఖ్యంగా భీమా అమర్జ నదుల సంగమానికి చెందిన పుణ్య స్థలంగా పరిగణించబడుతుంది. స్థానిక విశ్వాసం ప్రకారం సంగమంలో స్నానం చేయడం ద్వారా పాపాలు శుభ్రం అవ్వడంతో పాటు ఆ స్థలంలో ఉన్న శివలింగం, సంగమేశ్వర ఆలయం వంటి తీర్థస్థలాలు పుణ్యకర్మలకు ముఖ్యంగా భావిస్తారు. గురు చరిత్రలో ఇలా సంగమాన్ని ప్రత్యేక స్థానం ఇచ్చి సూచించబడింది. గైస్ చూసారు కదా, మనకు అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా. ఈ టెంపుల్ బ్యాక్ సైడే మనకి నది అయితే ఉంటుంది. సో నేను ఇంకా స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇంకోటి మనకి బోట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది గైస్ ఇక్కడ. సో 100 rupees అయితే మనకి రౌండ్ ట్రిప్ వేస్తారనమాట, 100 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంకోటి మనకి ఆపోజిట్లో వెళ్ళి స్నానం చేయాలి అంటే, నదికి ఆపోజిట్లో వెళ్ళి స్నానం చేయాలని అనుకుంటే మాత్రం 200 rupees ఛార్జ్ చేస్తారు. లేదు మనకి తీర్థస్థలాలన్నీ దర్శించుకోవాలని అంటే మాత్రం వాళ్ళు 5000 rupees ఛార్జ్ చేస్తారు. 5000 అంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. మనకి జస్ట్ నా సజెషన్ ఏంటంటే జస్ట్ రౌండ్ ట్రిప్ అనేది బెటర్. బోట్ ఎక్స్పీరియన్స్ కావాలని అనుకుంటే నేను ఇంకా ఇక్కడ స్నానం చేసేసి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వచ్చాను. చూసారు కదా గైస్ ఎంతమంది కూర్చున్నారో, పారాయణం చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇన్ని డేస్ అన్నట్టు పెట్టుకొని ఇక్కడ పారాయణం అయితే చేస్తారు. సో నేను ఇంకా దర్శనం చేసుకున్నాను, స్నానం చేసేసి వచ్చి దర్శనం చేసుకొని ఇంకా టెంపుల్కి బయలుదేరిపోయాను. దత్తాత్రేయ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాను. గాన్గాపూర్ పుణ్యక్షేత్రంలోని శ్రీ నరసింహ సరస్వతి స్వామిని దత్తాత్రేయ 2వ అవతారం కొలుస్తారు. శ్రీ గురుచరిత్ర పుస్తకం ప్రకారం అతను గాన్గాపూర్ వద్ద ఎప్పటికీ నివాసం ఉంటానని వాగ్దానం చేశారు. అతను ఉదయం భీమా అమర్జ సంగం వద్ద స్నానం చేస్తారు. మధ్యాహ్నం సమయంలో అతను భిక్ష కోరుతూ గ్రామంలోకి వెళ్తారు. ఆలయం వద్ద నిర్గుణ పాదుక రూపంలో పూజలు అందుకుంటారు. భక్తులు సంగమం వద్ద స్నానం ఆచరించి గాన్గాపూర కనీసం 5 గృహాల నుండి భిక్ష యాచించడం ద్వారా ఆలయం వద్ద పాదుక పూజ దర్శనం ద్వారా వారు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి అనుగ్రహం పొందుదురు. దాని ద్వారా పాపముల నుండి విముక్తి పొందుదురు. గైస్ మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఈ ఆర్చ్ ఉంది కదా, మీరు ఇప్పుడు చూసారు కదా, ఆర్చ్ లోపలికి అయితే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి రూమ్స్ గురించి మీకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూమ్స్ అయితే మనకి అక్కడ నేను ఆపోజిట్లో నా ఆర్చ్ ఉంది కదా, ఆ ఆర్చ్ ఆపోజిట్లోనే నేను రూమ్ తీసుకున్నాను. 500 per day అయితే ఛార్జ్ చేశారు రూమ్స్ అయితే. అండ్ ఇంకోటి బస్ స్టాండ్, మనకి ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ పక్కనే మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి గైస్, నేను ఫుడ్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సో ఎక్కడ బాగుంటుంది నా షార్ట్ వీడియోలో అయితే ఫుడ్ గురించి అయితే కంప్లీట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకోటి అన్నదానం కూడా ఎక్కడ జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి నేను చెప్పాను. సో గైస్ చూసారు కదా, నేను ఇప్పుడు ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా అవైలబుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 ఛార్జ్ చేస్తారు, 200 500 అలా ఛార్జ్ చేస్తారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఫ్రీ దర్శనం వెళ్ళడమే బెటర్. ఎందుకనంటే ఫాస్ట్గానే లైన్ అనేది ఫాస్ట్గానే మూవ్ అయిపోతుంది. ఇంకా నేను కూడా అలా బయట నుంచి ఉంటుంది ఫ్రీ దర్శనం అనేది. బయట నుంచి మనం పైనకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తాం అనమాట. సో లైన్ అనేది ఉంటుంది. సో ఇంకోటి ఈ టెంపుల్ ప్రత్యేకత మీకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మానసికంగా ఎవరైతే బాధపడుతుంటారో
లేదా అండ్ ఇట్లా బ్లాక్ మ్యాజిక్ వల్ల బాధపడుతుంటారు కదా. సో వాళ్ళకి ది బెస్ట్ ఆలయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ ఆలయంకి వస్తే మాత్రం ఆ నెగిటివిటీ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. సో వాళ్ళనే కాదు, ఎవరు వచ్చినా కానీ మనకి ఏంటంటే ఆ నెగిటివిటీ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఎప్పుడనంటే హారతి ఇచ్చే టైంలో మనకి ఆ టెంపుల్ ఆపోజిట్లో మనకి రాడ్స్ ఉన్నాయి కదా. సో ఆ రాడ్స్ ఎక్కి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఇంకా వియర్డ్గా బిహేవ్ అనేది చేస్తారనమాట వీళ్ళు, ఎవరైతే మైండ్ అన్స్టేబుల్గా ఉంటుందో వాళ్ళనమాట. సో నేను ఇంకేం చేశాను, దర్శనం చేసుకొని బయటకు వచ్చాను గైస్. సో ఇక్కడ చూసారు కదా మార్కెట్, మన హైదరాబాద్లో మొండ మార్కెట్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ అంతా. సో టోటల్గా యాజ్ ఇట్ ఈస్గా అదే అలానే ఉంది మొత్తం. సో ఇంకా నేను ఏం చేశాను, ఇంకా బయట అటు ఇటు తిరిగేసి మళ్ళీ సాయంత్రానికి దర్శనంకి వచ్చేసాను. ఫస్ట్ దర్శనానికి వచ్చేసాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒక ఆవిడ మైండ్ అన్స్టేబుల్గా ఉన్నప్పుడు ఇట్లా ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి గైస్. ఇంకోటి బ్లాక్ మ్యాజిక్ ద్వారా బాధపడుతుంటారు కదా, సో వాళ్ళు కూడా ఎలా బిహేవ్ చేస్తారో చూడండి గైస్. ఆ రాడ్ ఎక్కేసి పైన మొత్తం ఇట్లా తిరుగుతుంది ఆమె. సో నేను ఇటు కొనాకైతే వచ్చేసాను. అది చూసి ఇక్కడ పల్లకీ సేవ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. పల్లకీ సేవ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఆల్మోస్ట్ 8:30 అయింది టైము. 8:30 to 9:30 అలా చేస్తారనమాట. ఒక ఆ టెంపుల్ ఉంది కదా, ఆ గుడి చుట్టూ ఇంకా పల్లకీ సేవ అనేది చేస్తారనమాట. గైస్ చూశారు కదా, మనకైతే ఈరోజు టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ రేపైతే శనేశ్వరి టెంపుల్కి వెళ్దాము. అక్కడ కూడా లేకపోతే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము అండ్ చరిత్ర కూడా తెలుసుకుందాము. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా శనేశ్వరి టెంపుల్కి అయితే. ఆర్చ్ ఉంది కదా, దత్తాత్రేయ టెంపుల్ ఆర్చ్ ఉంది కదా, ఆ ఆర్చ్ లైన్లోనే కొద్ది దూరంలోనే ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఆటోలో వెళ్దామని అనుకుంటే మాత్రం నేనైతే వేస్ట్ అని చెప్తాను. ఎందుకనంటే బాగా చెక్కెత్తారు, ఎట్లా అంటే ఛార్జెస్ గట్టిగా ఎత్తారు. కానీ అది వాకబుల్ డిస్టెన్సే ఆ టెంపుల్కి. కొద్ది దూరంలో వెళ్ళగానే మనకి బోర్డు కనిపిస్తుంది, శనీశ్వర్ టెంపుల్ బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు లెఫ్ట్ సైడ్లోనే ఆ లైన్లోనే మనకి టెంపుల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళాలి అంతే. మార్నింగ్ ఆ ఫాగ్ని నేను ఎంజాయ్ చేస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను గైస్. టెంపుల్ నుంచి ఎంతో దూరం ఉండదు మీకు. ఏంటంటే అదే లైన్లో కొద్ది ముంగట రాగానే మీకు లెఫ్ట్ సైడ్ బోర్డు నుంచి ఆ లైన్లో స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. సో అలా నేను ఇంకా మంచి పచ్చటి పొలాలు ఉన్నాయి ముందటికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఆలయానికి అయితే రీచ్ అయిపోయాను, శనీశ్వరి ఆలయానికి అయితే రీచ్ అయిపోయాను. ఈ ఆలయంలో శని భగవాన్ స్వయంభూ కాబట్టి శని భగవాన్కు ప్రత్యేక పూజలు ఉంటాయి.
ఈ ఆలయంలోని శివుడు గోకర్ణలోని శివుడిలాగే శక్తివంతుడు. మరియు ఈ ఆలయంలోని శని భగవాన్ మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ లాగానే శక్తివంతుడు. సో నేను ఇంకా పూజ చేయించుకుందామని చెప్పేసి వచ్చేసాను గైస్. బయట మనకి షాప్స్ ఉన్నాయి కదా, మీరు ఆ షాప్లోకి వెళ్ళి శనీశ్వరి పూజకు కావాల్సిన సామాన్లు అయితే ఇస్తారనమాట. ఆల్మోస్ట్ ఒక 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో నేను ఇంకా ఆ సెట్ తీసుకొని వచ్చి పంతులు గారికి ఇచ్చాను. సో పంతులు గారు అయితే పూజ చాలా బాగా చేశారు. ఇంకా చూశారు కదా, ఆ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ కూడా ఉంది బ్యాక్ సైడ్ అనమాట. అండ్ ఈ చుట్టుపక్కన మొత్తం కంప్లీట్గా పొలాలు ఉన్నాయన్నమాట. ఎంత బాగుందని అంటే అసలు చెప్పలేము మాటల్లో. సో నేను ఫస్ట్లో చెప్పాను కదా శివలింగం అని చెప్పేసి, ఇదే ఆ శివలింగం అనమాట. సో ఇక్కడికి వచ్చి ఏదైనా కోరికలు కోరుకుంటే మాత్రం తప్పకుండా జరుగుతుంది, అంత మంచిగా జరుగుతుంది. అండ్ పక్కన మనకి హనుమంతుల వారు కూడా దర్శనం చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా, సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.